కాండం 3వ అధ్యాయం 6వ వచనం చదివి సహాయం చేయండి. అయితే ఆ స్త్రీ ఆ వృక్షము ఆహారమునకు మంచిదియు కనులకు అందమైనదియు వివేకమును రమ్యమైనదియు ఉండుట చూచినప్పుడు ఆమె దాని ఫలములలో కొన్ని తీసుకొని తిని తనతో పాటు తన భర్తకును ఇచ్చెను. అతడు కూడా తినెను. దేవుని నామానికి స్తోత్రాలు. హల్లెలూయా. ఇది మనం చాలాసార్లు చెప్పుకున్నటువంటి మాట. ఇక్కడ మొట్టమొదటిగా దేవుడు మరి సృష్టించినటువంటి స్త్రీనే ఈమె. ఆదిలో మొట్టమొదట దేవుడు ఆదామును అతని వెముకలలో నుంచి ఈమె స్త్రీని సృష్టించున్నాడు. ఇప్పుడు మరి ఆ యొక్క తోటలోని చెట్ల మధ్యలో ఉన్న చెట్టు ఫలమును దేవుడు తినొద్దని చెప్పి ఉన్నాడు. చెప్పినప్పుడు మరి అపవాది సాతానుడు అవ్వ దగ్గరికి వచ్చి లేనిపోని మాటలు చెప్పినప్పుడు ఆ అపవాది మాటలకు ఆమె లోబడి ఆ పండును ఆమెకు ఎలా అనిపిస్తుందంటే ఆహారానికి ఇది చాలా మంచిది అనిపిస్తుందంట. కనులకు ఎలా కనిపిస్తుందంట? అందమైనదిగా, చాలా రమ్యమైనదిగా ఆమెకు కనిపిస్తుందంట ఆ పండు. అలా కనిపించినప్పుడు మరి ఆ ఫలమును తీసుకొని ఆమె తినడమే కాదు, తన భర్తకు కూడా వాటిని తినిపించింది. దేవుని నామానికి స్తోత్రాలు. హల్లెలూయా. నిజంగా వాస్తవానికైతే ఆదాము మొదట ఇక్కడ మోసపోలేదు, కానీ అవ్వనే అపవాదికి చోటిచ్చింది. అసలు ఆమెను సృష్టించిన సృష్టికర్త దేవుడైన యెహోవానే ఈ ఫలము మీరు తినొద్దని చెప్పినప్పుడు అసలు ఆమె ఆ దేవుని మాటకంత ప్రాధాన్యత ఇవ్వలేదు. దేవుని మాటకు ఆమె భయపడింది కాదు, దేవుని మాటకు ఆమె లోబడింది కాదు. కానీ అపవాది వచ్చి చెప్పినంత మాత్రాన అపవాది చాలా మాయ మాటలు చెప్తా ఉన్నాడు. మీరు ఎలా అయిపోతారని, మీరు దేవదూతల్లాగా మారిపోతారు అని చెప్పినప్పుడు ఆమె నిజంగా ఆమెకు చాలా ఇంట్రెస్ట్గా అనిపించింది. ఇది నిజమా అన్నప్పుడు చాలామందికి ఇంట్రెస్ట్ వస్తుంది, అదేంటిదో తెలుసుకోవాలని. ఇలా అంట కదా అంటే మనకు చాలా ఇంట్రెస్ట్ అనిపిస్తుంది. ఆమె ఆ మాటలకు చాలా ఇంట్రెస్ట్ చూపి ఆ మాటలకు, అపవాది మాటలకు లోబడి ఆమె తిన్నది కాక, ఆమె చెడింది కాక ఏం చేసిందంటే తన భర్తకు కూడా తినిపించింది. దేవుని ద్వారా దేవుడి కోపం అనేది వారి కుటుంబం మీదకి వచ్చింది. ఆమె చెడిపోయింది కాక తన భర్తను కూడా చెడిపోయే విధంగా, తన భర్తను కూడా శోధనకు ఆమె ఈడ్చినటువంటి స్త్రీగా దేవుని వాక్యం సెలవిస్తుంది. ఆమె ద్వారా చూడండి, ఆ భర్త ఒక్కడే కాదు కానీ సర్వ సృష్టిలో ఉన్నటువంటి సకల జనుల మీదకి అలాంటి కోపం అనేది దేవుని దూరం అయిపోయేటువంటి సందర్భం వచ్చింది. దేవుని స్త్రీలుగా మనము మన కుటుంబంలో ఏదైనా మరి సంగతులు, ఏదైనా పరిస్థితులు ఉంటే తొందరగా మనము అపవాదికి ఏం చేయద్దండి, చోటిచ్చేవారిగా మనము ఉండొద్దు. అసలు మనం కొంచెము ఆలోచించాలి. దేవుని నామానికి స్తోత్రాలు. హల్లెలూయా. చాలా మంది స్త్రీలైనటువంటి వారు భర్త పొద్దుగులు డ్యూటీకి పోయి వస్తాను, పనికి వెళ్ళొస్తాను, అటు ఇటు వెళ్ళొస్తుంటే ఇంట్లో ఉండి లేనిపోని అన్నీ కల్పించుకుంటారో తెలియదు, ఎవరైనా చెప్తూ వింటారో తెలియదు, లేదా చుట్టుపక్కలతోని ఏదో ఒకటి మాట పంటిప్పులు అలాంటిది ఇలాంటివి చేసుకుంటూ పాపం అలసిపోయి వచ్చిన అతనికి లేనిపోనిది ఏదో ఒకటి రోషం వచ్చేటువంటిది, అతనికి కోపం పుట్టించేటువంటిది చెప్తూ ఉంటారు. దాన్ని బట్టి పురుషులు త్వరగా వారు కూడా ఏం చేస్తూ ఉంటారండి, అలాంటి
కోపపడి అనేక గొడవలలో చిక్కుల్లో పడినటువంటి వారు అనేకులని మనము చూస్తూ ఉంటాం. దేవుని నామానికి స్తోత్రాలు. హల్లెలూయా, 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 హల్లెలూయా. కానీ నిజంగా మనం అలాగున ఉండకూడదు. అసలు ఆ విధంగా మనము ఉండకూడదు. మరి మన పరిశుద్ధ గ్రంథంలో చూసినట్లయితే మరి ఒక దేవుడు తెలియనటువంటి ఆమె పిలాతు భార్య అలాంటి శోధనలో, అలాంటి దేవుని యొక్క కోపము, దేవుని ఉగ్రత వారి మీదికి రాకుండా తన భర్తకు ఆమె చెప్పుకోగలిగింది. అదేవిధంగా మనము మరి గనురాలైన స్త్రీ కొరకు చూసుకున్నట్లయితే ఆమె మంచి మాటలు చెప్పి దైవజనునికి ఆతిథ్యం ఇచ్చే విధంగా తన భర్తకు మంచి చెప్పింది కనుక ఆ కుటుంబంలో ఉన్నట్టు తీర్చగలిగి ఉన్నాడు. అవ నిజంగానే ఆదామును కూడా శోధనలోకి ఏం చేసింది? ఈడ్చికెళ్ళింది అంతే. చాలామంది స్త్రీలు వాళ్ళు చేసిన అతిక్రమాలు, పొరపాట్లను, వాళ్ళ తప్పిదాలను వారు గ్రహించకుండా నేను పొరపాటు చేస్తున్నాను, నేను తప్పిదంలో ఉన్నాను, నేనే మోసంలో ఉన్నాను అని తెలుసుకోకుండానే వారితోటి ఉన్నటువంటి భర్తలకు కూడా అదే, భర్తలే కాదండి, కుటుంబంలోనైనా కావచ్చు, స్నేహంలోనైనా కావచ్చు, సంఘంలోనైనా కావచ్చు, వారు చెడింది కాక ఇతరులను కూడా చెడిపేస్తూ ఉంటారు. నిజంగా మనము ఏమాత్రము అపవాది చేత మనమే మోసపోయింది కాక ఇంకా ఇతరులను కూడా మనం శోధనలోకి, ఇతరులను మనమే చెడింది కాక ఇతరులను కూడా మనం చెడిపేటువంటి వారు కలిగిన భక్తిలో నుండి, వారు కలిగిన పరిశుద్ధతలో నుండి, ప్రార్థన జీవితంలో నుండి, వారు ఉన్నటువంటి స్థితుల్లో నుండి అలాంటి వారిని కూడా మనము ఏం చేయకూడదు? పడద్రోసే వారంగా, శోధనలోకి వారిని కూడా నెట్టే వారంగా, శోధనలోకి ఇచ్చేవారుగా ఉండకూడదని దేవుని వాక్యం సెలవిస్తుంది. అయితే నేనే ఎందుకు చెడాలి, నా ఒక్కరికే ఇలాంటి పేరు ఎందుకు రావాలి, నాతో ఉన్నవారికి కూడా ఇలాంటిదే రావాలని చెప్పేసి చాలా రకాలుగా ప్రయత్నం చేస్తూ ఉంటారు. దేవుని బిడ్డలు నిజంగానే దేవునికి భయపడాలి. ఎవరికి భయపడాలి? మనం దేవునికి, మనుషులకు కాదు. మనం దేవుడు చూస్తున్నాడని, ఎలాంటి స్థితిలోనైనా, ఎలాంటి పరిస్థితిలోనే, ఎక్కడ ఉన్నా దేవుడు మనల్ని ఖచ్చితంగా చూస్తూ ఉంటాడు. మనము ఇతరులను కూడా శోధనలు, ఇతరులకి పాపంలోకి, ఇతరులని శాపంలోకి మరి ఈడ్చేవారుగా మనము జీవించకూడదు. ఏదైనా ఒకవేళ మనకి ఏదైనా జరిగితే, ఒకవేళ కీడు మనకు కలిగిన ఇతరులకు మాత్రం మనము మేలే చేయాలని చూసుకోవాలి. ఒకవేళ మనం నడుస్తూ ఉన్నప్పుడు మన కాలుకు దారిలో ఒక ముళ్ళు గుచ్చిన, ఒక రాయి తాకిన, ఒక గోతి ఉన్న మన వెనుకాల మనతో వస్తున్న వారికి మనము ఇక్కడ ఫలానాది ఉంది అని వాళ్ళని చక్కగా త్రోవలో నడిపించేటువంటి ప్రయత్నం మనం చేయాలి. కానీ పోనీలే, నాకే ఈ రాయి దాకాలా, నాకే ఈ ముళ్ళు గుచ్చాలా, నేనే ఈ గోతిలో పడాలా, వీరు కూడా నాతో కూడా పడాలన్నటువంటి మనస్సు దేవుని బిడ్డలుగా మనకు ఉండకూడదు. కీడు మనము అనుభవించిన ఇతరులకు మాత్రం మనం ఏం చేయాలంటే దేవుని బిడ్డలుగా మేలే చేయాలి. కానీ మనం చెడింది గాక ఇతరులను కూడా చెడిపోద్దు. దయచేసి దేవుని బిడ్డలుగా మనం అలాంటి పని మనము అసలు చేయొద్దు. ఏదైనా ఎంత కష్టం వచ్చినా, ఎంత నష్టం వచ్చినా, ఎంత బాధ వచ్చినా, ఏదైనా మనం దానిని సహించుకోగలగాలి, ఓర్చుకోగలగాలి. కానీ ఇతరులకు మాత్రము మనం ఏం చేయకూడదండి, దానిని వారి మీద పూసేవారంగా, వారిని చెడిపేవారంగా మనము ఉండకూడదు. దేవుని నామానికి స్తోత్రాలు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇంకొక అటువంటి మరి శోధనకు ఈడ్చినటువంటి స్త్రీ అంటే ఈ ఆదామునైతే ఈ ఒక ఫలము తినిపించి ఆమె దేవుని సముఖము నుంచి, దేవుని పచ్చని ఏదోని తోటలో నుండి దేవునితో మంచి ఫెలోషిప్, మంచి సహవాసం, దేవుని స్వరమును వారు వినేవారు. అలాంటి స్నేహ బంధము నుంచి, అలాంటి స్నేహము నుంచి మరి వారు దూరమై వేరైపోవడానికి కారణం మొట్టమొదటిగా ఈ యొక్క హవ్వనే.